హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. నిన్న మనకు స్మార్ట్ డెస్క్టాప్ AI నుండి ఒక అప్డేట్ వచ్చిందండి. దాని గురించి మనం పొద్దున డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ ఒక అప్డేట్ వస్తుందని ఆల్రెడీ నిన్ననే చెప్పుకున్నాము. సో ఇవాళ ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి దాంట్లో ఏం విషయాలు ఉన్నాయనేది మనకి ఇక్కడ నేను థంబ్నెయిల్ మీద పెట్టేశాను, మీరు చూసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకు కమిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే అమెరికా అంటే యుఎస్ఏలో ఎవరైతే అఫిలియేట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. అలాగే వైజ్ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత అమౌంట్ ఎప్పటి నుండి వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు కొంత మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. అలాగే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. సో మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. సో మనకి ఇక్కడ అమెరికాలో ఎవరైతే ఉన్నారో మనకు లాస్ట్ థర్స్డే అంటే లాస్ట్ వెన్స్డే రోజు మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఏంటిదంటే ఒక ఫామ్ వచ్చింది. ఫామ్ ఫిలప్ చేయండి అని వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఫామ్ ఫిలప్ చేయాలని వచ్చింది. అందులో ఏదైతే పిన్ కోడ్ ఉంటుందో పక్కన USA అని వచ్చిందండి. ఓకే, యాక్చువల్లీ ఆ ఫామ్ వచ్చేసి స్పెషల్గా నాకు తెలిసేది USA వాళ్ళ కోసము, కానీ మనం అందరూ ఫిలప్ చేసాము. ఓకే, హ్యాపీ, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే ఎవరైతే ఆ ఫామ్ లాస్ట్ ఫ్రైడే 5 o'clock వరకు ఎవరైతే ఫిలప్ చేశారో వాళ్ళకు ఫిజికల్గా ఏదైతే తనిఖీలు చేయాలో అంటే చెకింగ్స్ చేయాలో ఆ చెకింగ్స్ అన్నీ మెయిల్ రూపంలో వాళ్ళకు వెళ్ళటం జరుగుతుంది. ఎప్పటి వరకు వెళ్తాయి? ఈ ఫ్రైడే వరకు వెళ్తాయి అందరికి కూడా. అంటే అమెరికాలో ఉన్న అఫిలియేట్స్ కోసం మాట్లాడుతున్నాను నేను, అందరి కోసం మాట్లాడట్లే. ఓన్లీ అమెరికాలో ఉన్నటువంటి అఫిలియేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. అంటే అప్డేట్ వాళ్ళు అదే ఇచ్చారు కాబట్టి నేను అదే మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు అఫిలియేట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళ మెయిల్కి ఫిజికల్ చెకింగ్ చేసుకోవడం కోసం, అంటే వాళ్ళ మెయిల్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం, వాళ్ళ అవునా కాదని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వాళ్ళకు కంపెనీ వాళ్ళు మెయిల్ ఆల్రెడీ పంపించడం స్టార్ట్ చేశారు. అది ఫ్రైడే వరకు అందరికీ అందుతాయి. సో అలా అందినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ మెయిల్స్కి రెస్పాండ్ అయినట్లయితే వాళ్ళకి నెక్స్ట్ జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతుందో అది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఎవరైతే ఇంకా కూడా ఆ ఫామ్ ఫిలప్ చేయకుండా ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆ ఫామ్ని ఇప్పటికీ ఫిలప్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఫిలప్ చేయలేదనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రొసీడ్ కావడానికి కంపెనీ వాళ్ళకు అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఇప్పటికీ కంపెనీ వాళ్ళు అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడానికి కంపెనీ ఇంకా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఇచ్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇకపై మనము మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అసలు సో మనకు మెయిన్ ఏంటిది కావాల్సింది? కమిషన్ కావాలి. సో దానికి సంబంధించిన పాయింట్ చక్కగా క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ. ఏంటంటే మనం అంటే ఏ దేశాల వారికైతే వైజ్ అకౌంట్ కలిగి ఉన్నారో, అంటే వైజ్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నారో అందులో మన అఫిలియేట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఈ వైజ్ అకౌంట్ ఉందో ఈ వైజ్ అకౌంట్ డీటెయిల్స్ ఫిలప్ చేయడానికి మనకు ఫ్రైడే రోజు ఒక అప్డేట్ వస్తుంది, ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో వైజ్ అకౌంట్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఫిలప్ చేసి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైజ్ అకౌంట్కి సంబంధించిన వివరాలన్నీ మనం ఫిలప్ చేసి పోస్ట్ చేస్తామో వారికి మండే నుండి కమిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కమిషన్ ప్రాసెస్ అనేది మనకు చాలా దగ్గర వచ్చిందండి. ఒకవేళ మన ఇండియాలో వైజ్ అకౌంట్ అలో ఉండి ఎవరైనా కానివ్వండి వైజ్ అకౌంట్ చేసి ఉంటే మీ యొక్క డీటెయిల్స్ కూడా అందరూ ఇవ్వచ్చు. సో ఎవరికైనా ఈ వైజ్ అకౌంట్ క్రియేట్ చేయడం ప్రాసెస్ ఎలా ఏంటిది అనేది తెలిసినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ వైజ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ యొక్క వివరాలన్నీ కూడా ఆ ఫామ్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మర్చిపోవద్దు ఎవరు కూడా. తప్పకుండా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిలప్ చేసినట్లయితే మీకు మండే నుండి
ఇన్కమ్ అనేది అకౌంట్లో వచ్చి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదే ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఏంటంటే కావాల్సింది ఇదే, కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇదే. కాబట్టి ఇది అందరికీ ఉపయోగకరమైనదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైజ్ అకౌంట్ మీద దృష్టి పెట్టుకొని మీరు వైజ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఇండియాలో ఉంది అని చాలామంది అంటున్నారు. కాబట్టి మీరు హిందీలో దానికి కొన్ని సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి, తెలుగులో ఏమైనా ఉంటే వెతకండి. నేను కూడా చూసి దానికి సంబంధించిన ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఫ్రైడే రోజు అంటే రేపు లేదు ఎల్లుండి ఈ వివరాలు ఫిలప్ చేయడానికి ఫామ్ వస్తుంది. అప్పటి వరకు మనం తప్పకుండా రెడీ చేసుకుని ఉంటే మనము ఆ ఫామ్ని ఫిలప్ చేసేసి పంపించవచ్చు. సో ఎప్పుడైతే పంపిస్తామో మనకు మండే నుండి ఇన్కమ్ అనేది మన అకౌంట్లో రావడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇది అందరికీ యూజ్ అయ్యేదే, అందరికీ ఉపయోగపడేదే. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన దృష్టి పెట్టాలని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరికైతే ఈ వైజ్ అకౌంట్ లేదో, వైజ్ అకౌంట్ లేని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి స్పెషల్ ఫాము మళ్ళీ బ్యాకప్స్లో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు కూడా అంటే వైజ్ అకౌంట్ లేని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఆ ఫామ్ని ఫిలప్ చేసి అక్కడ ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ మనం ఫిలప్ చేసి పంపినట్లయితే ఆటోమేటిక్గా ఆయా ఆప్షన్స్ అంటే అకౌంట్ ఆప్షన్స్ ఏమైతే ఇస్తున్నారు ఇంకా ఇక్కడ డిస్ప్లే చేయలేదు, మనకు చెప్పలేదు కూడా. కానీ అది మనకు ఫ్రైడే రోజు వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ ఏదైతే డీటెయిల్స్ అడుగుతారో ఆ డీటెయిల్స్ మనం ఫిలప్ చేసి పంపినట్లయితే మనకు కూడా మండే నుండి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అన్ని దేశాలను కవర్ చేయడం జరిగింది. అమెరికా వాళ్ళను కవర్ చేశారు, వాళ్ళు ఏం చేయాలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత అకౌంట్కి సంబంధించిన వివరాలు కూడా క్లియర్గా ఇచ్చారు. ఆ తర్వాత అమెరికాలో ఎవరైతే ఇంకా ఫామ్ ఫిలప్ చేయకుండా అలాగే ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వైజ్ అకౌంట్ ఏ దేశాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఫిలప్ చేయాలి. లేని వాళ్ళకు కొత్త ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో వాళ్ళ యొక్క వివరాలు ఏదైతే అడుగుతుందో అవి ఇవ్వాల్సి ఉంటుందో అవి ఇచ్చేయాలి. సో ఈ విధంగా మనము ఏదైతే చేయాలో కంపెనీ ఇక్కడ క్లియర్గా చెప్పిందండి. దీని ప్రకారంగా అందరూ ఫాలో అవుతూ వెళ్ళినట్లయితే మీకు రావాల్సినటువంటి కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది 1కి 2 సార్లు చదవండి. మీ అప్డేట్లో ఉంది, మీ బ్యాకప్స్లో ఉంది. మీరు లాగిన్ అయితే ఫస్ట్ పేజీ అదే వస్తుంది. కాబట్టి దాన్ని 1కి 2 సార్లు క్లియర్గా చదివి మీకు ఏమర్థమైందో దాని ప్రకారంగానే వెళ్ళండి. సొంత తెలివి ఉపయోగించకుండా అక్కడ ఉన్నటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అలాగే మీరు ఫాలో అవుతూ వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, లేకుంటే ఏం అవసరం లేదు. మీకు ఓకే యూజ్ అవుతుంది వేరే వాళ్ళకి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.